వైల్డ్ కంటెస్టెంట్ గా వచ్చిన ఆయేషా షోలో కామెంట్ చేసింది. హౌస్ లో పరిస్థితి ఎలా ఉందంటే బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు ఉండాలంటే ఓ బాండ్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టే ఉంది. అయితే అలాంటి పరిస్థితి ఈ హౌస్ లో ఉండొద్దని తాను కోరుకుంటున్నట్టు చెప్పింది. అయితే ఆయేషా మాత్రమే కాదు, బీబీ ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో ఇదే చెప్తున్నారు. సీజన్ 1 నుంచి ఈ షోను ఫాలో అవుతున్న తెలుగు ఆడియన్స్ హౌస్లో పుట్టుకొచ్చే ఫేక్ ప్రేమలను చూసి విసిగిపోయారు. ప్రతి సీజన్స్లో ఇలాంటి లవ్ ట్రాక్స్ కనిపించడం, బయటికి వచ్చాక ఎవరి దారి వారు చూసుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ గమనిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ సీజన్లో కూడా రీతు పవన్ మధ్య హౌస్లో లవ్ ట్రాక్ నడవడం అంతటా హాట్ టాపిక్ అవుతుంది. అందులోనూ కలిసి ఉన్న 4 రోజులకే నిన్ను విడిచి నేను హౌస్ నుంచి వెళ్ళలేనంటూ పలు సందర్భాల్లో రీతు ఏడవడం బీబీ ఫ్యాన్స్కు చాలా ఫేక్గా అనిపించింది. హౌస్లో సర్వైవ్ అవ్వడం కోసమే పవన్ రీతు ఇద్దరు ఇలా లవ్ ట్రాక్ నడిపిస్తున్నారనే కామెంట్ వచ్చింది. కట్ చేస్తే రీతుకు ఇంటి నుంచి వచ్చిన లెటర్ కారణంగా అందులో తన తల్లి ఇండివిజువల్గా గేమ్ ఆడు డీవియేట్ అవ్వకు అంటూ చెప్పిన మాటల కారణంగా కాస్త మారిపోయినట్టు కనిపించింది. తమ మధ్య అందరూ అనుకుంటున్నట్టే ఏం లేదని పదే పదే చెబుతూ వచ్చింది రీతు. నాతో కూడా ఇదే మాట చెప్పింది. మరోపక్క డిమాండ్ పవన్ కూడా సోలోగానే ఆడుతున్నట్టు కటింగ్ ఇస్తూ వచ్చాడు. రీతు తనకు మధ్య ఏం లేదని తను బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన ఆయేషాతో కాస్త కలివిడిగా మాట్లాడాడు డిమాండ్. రీసెంట్ ఎపిసోడ్లో ఆమెతో సాల్సా డ్యాన్స్ కూడా చేశాడు. అయితే ఈ కారణంగా బుంగమూతి పెట్టుకున్న రీతును అర్ధరాత్రి బుజ్జగిస్తున్న పవన్ ఉన్నట్టుండి రీతు బుగ్గగిల్లాడు. అయితే ఈ సీనే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ బుగ్గగిల్లడాన్ని ఏమంటారో మరి అనే ప్రశ్న ఈ ఇద్దరికి బీబీ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో ఎదురవుతోంది.